So today I wanted to introduce the first doctrine of our systematic theology course, which is bibliology. Bibliology ante biblios ante the Bible, ology ante study, the study of the Bible. దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి యొక్క స్టడీ మొట్టమొదటి డాక్ట్రిన్ మనము చూడబోతా ఉన్నాం. బిబ్లియోస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ లో నుంచి లేకపోతే బిబ్లియో అనేటటువంటి వర్డ్ లో నుంచి బైబుల్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ డిరైవ్ చేయబడింది. బిబ్లియోస్ అనేటువంటి మాటకు అర్థం అంటే a collection of books, a library of books అని అర్థం. సో మన చేతిలో ఉన్నటువంటి యొక్క బైబుల్ అది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత యునిక్ అనేది ఒక సింగిల్ స్లైడ్ లో యాజ్ ఎ నట్షెల్ మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ 1500 సంవత్సరాల కాల యొక్క వ్యవధిలో రాయబడినటువంటి పుస్తకం. 40 తరాలు గురించినటువంటి చరిత్ర బైబిల్లో మనం చూస్తాం. 40 మంది ఆ యొక్క గ్రంథకర్తలు బైబిల్ని గ్రంథస్థం చేశారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ వేరు వేరు, వాళ్ళ యొక్క రాసినటువంటి స్థలాలు ప్లేసెస్ వేరు, వాళ్ళ యొక్క కాలాలు వేరు. డిఫరెంట్ కాలాల్లో నుంచి డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కలిగినటువంటి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆ యొక్క బైబిల్ రాశారు. They have written from 3 different continents. ఆదినాల్లో 3 ఖండాలే ఉండేవి. ఆ 3 ఖండాలలో నుంచి బైబిల్ రాయటం జరిగింది. 3 భాషల్లో, హీబ్రూ, అరామిక్ అండ్ గ్రీక్ భాషల్లో ఈ యొక్క బైబిల్ రాయటం జరిగింది. And the Bible is unique in many ways. మొట్టమొదటిగా బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఆథర్షిప్. ఈ యొక్క భూమి మీద పవిత్ర గ్రంథాలు అని పిలువబడేవి చాలా పిలువబడుతూ ఉన్నాయి. ఆ పవిత్ర గ్రంథాలుగా పిలువబడేటువంటి మిగిలినటువంటి మత గ్రంథాలకి బైబిల్ కి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క యూనిక్నెస్ ఏంటంటే అబౌట్ ఇట్స్ ఆథర్షిప్. బైబిల్ క్లెయిమ్స్ డ్యూయల్ ఆథర్షిప్. డ్యూయల్ ఆథర్షిప్ అంటే ఎవరు బైబిల్ రాశారు అని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథకర్త దేవుడే, అట్ ద సేమ్ టైం బైబిల్ ని మనుషులు రాశారు. డ్యూయల్ ఆథర్షిప్ అనేది కేవలము బైబిల్ కు మాత్రమే ఉన్నది. అంతేకాదు యూనిక్ ఇన్ ఇట్స్ లిటరరీ స్టైల్. బైబిల్ ఏదో ఏకపదముగా ఒక చరిత్రగానో లేకపోతే ఒక రకమైనటువంటి నెరేషన్ స్టోరీ లాగానో జరిగినటువంటి ఒక హిస్టారికలీ ఎవిడెన్సెస్ ని రాసినటువంటి ఒక గ్రంథముగాను ఉండదు. బైబిల్లో ప్రవచనం ఉంది, హిస్టరీ చరిత్ర ఉన్నది, అంతేకాకుండా పోయిటరీ ఉన్నది, అంతేకాకుండా గాస్పల్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, భవిష్యత్తును గురించినటువంటి ఆ యొక్క సంగతులు కూడా ఉన్నాయి. డిఫరెంట్ లిటరరీ స్టైల్స్ లో రాయబడినటువంటి రచనా శైలి అనేది వేరు ఒకే రచనా శైలిలో లేదు. ప్రవచనం ఉంది, ధర్మశాస్త్రం ఉన్నది, సువార్తలు ఉన్నాయి, పద్యభాగం ఉన్నది. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే అనేక రకాలైనటువంటి ఆ రచనా శైలిలో రాయబడినటువంటి యూనిక్ బుక్. అంతేకాకుండా యూనిక్ ఇన్ ఇట్స్ కంటిన్యూటీ ఆఫ్ ఇట్స్ థీమ్. బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి సారాంశము బైబిల్ యొక్క అల్టిమేట్ సారాంశం. అది పాత నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి ప్రోగ్రెసివ్ గా ఆయన యొక్క ఉద్దేశాల సంకల్పాలు మనం చూస్తాం. బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ గాడ్. ఇట్ టాక్స్ అబౌట్ గాడ్, ఎస్పెషల్లీ జీసస్ క్రైస్ట్. దేవుని గురించి, దేవుని యొక్క తత్వమును గురించి మాట్లాడేటటువంటి దైవ గ్రంథము బైబిల్. సో ఆ యొక్క థీమ్ అనేది మనము ఆదికాండం 1వ పేజీ నుంచి బైబిల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ అనే వర్డ్ తో స్టార్ట్ అయింది. ఇన్ ద బిగినింగ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్. అంతేకాకుండా బైబిల్ అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ యొక్క యాంటిసిపేషన్ తో క్లోజ్ అయింది. సో కాబట్టి ఫ్రమ్ కవర్ టు కవర్ ద థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ సేమ్ ఆర్ ఆ కంటిన్యూటీని మనం చూస్తాం. అంతేకాకుండా యూనిక్ ఇట్స్ సర్వైవల్. బైబిల్ మీద జరిగిన అటాక్స్ కానీ, బైబిల్ మీద జరిగినటువంటి పర్సిక్యూషన్ కానీ, బైబిల్ మీద జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి వక్రీకరణకు సంబంధించినటువంటి అటాక్స్ అనేవి ఏ మత గ్రంథం మీద జరగలేదు.
అయినప్పటికీ కూడా అన్నిటినీ తట్టుకొని ఇప్పటి వరకు నిలబడినటువంటి ఏకైక గ్రంథం ఏంటంటే బైబిల్. బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ టీచింగ్. ఎంతో అథారిటేటివ్ గా, అధికారము కలిగినటువంటిదిగా బైబిల్ మనకి బోధిస్తా ఉంది. మానవుని యొక్క అన్ని ఏరియాస్ లో కూడా బైబిల్ యొక్క సర్వాధికారము, బైబిల్ యొక్క బోధ మనం చూస్తాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పడము, ప్రేమల గురించి కానీ, లేకపోతే క్షమాపణ గురించి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా పాపముల గురించి కానీ, తీర్పుల గురించి కానీ, మానవుని యొక్క జీవితం యొక్క నిత్యత్వాన్ని గురించి కానీ, సృష్టి యొక్క ఉనికిని గురించి కానీ, దేవుని గురించిన దైవత్వం గురించి కానీ బైబిల్ బోధించినటువంటి యునిక్ గా ఈ భూమి మీద ఉన్నటువంటి గ్రంథాలు ఏవి కూడా బోధించలేవు. ఇట్స్ యునిక్ ఇన్ ఇట్స్ టీచింగ్, యునిక్ ఇన్ ఇట్స్ సర్క్యులేషన్. ప్రపంచంలో బైబిల్ ప్రింట్ అయినట్లుగా మరి ఏ గ్రంథము ప్రింట్ అవట్లేదు. బైబిల్ వాడుకలోనికి ఉన్నట్లుగా ఏ తరములో కూడా, ఏ జనరేషన్ లో కూడా మరి ఏ బుక్ కూడా లేదు. బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ట్రాన్స్లేషన్. బైబిల్ ట్రాన్స్లేట్ అయిన లాంగ్వేజెస్ లో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ గ్రంథము కూడా ట్రాన్స్లేట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ యూనిక్ ఇన్ ఇట్స్ ఇంపాక్ట్. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ వ్యక్తిగతంగా కానీ, మానవుని యొక్క చరిత్రలో కానీ చూసినట్లయితే ఈ బైబిల్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు అనేది, రూపాంతరత అనేది ఏ గ్రంథము కూడా తీసుకురాలేకపోయింది. బైబిల్ ఈజ్ యూనిక్ in many areas. My dear friends, you have a greatest miracle in your hand. నీ చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథము ఒక అద్భుతం, అద్భుతాలకే మహా అద్భుతం. ఇది యునిక్ and it is unique in many ways. Now we are actually entering into the doctrine of bibliology. డాక్ట్రిన్ అన్నప్పుడు మనం ఒక డాక్ట్రినల్ స్టేట్మెంట్ ముందు రాస్తామని చెప్పాను. ఆ డాక్ట్రినల్ స్టేట్మెంట్ ని మనము బైబిల్లో ఉన్న 66 పుస్తకాల యొక్క సమగ్రమైనటువంటి సారాంశంలో నుండి దాన్ని రుజువు చేయడానికి, వ్యాలిడేట్ చేయడానికి మనం చేసేటువంటి స్టడీ చూడటం ఈ యొక్క డాక్ట్రిన్స్ లో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ or the doctrine of the holy scriptures అని కూడా అంటారు. The doctrine of bibliology. Doctrinal statement ఏంటి అంటే the divine inspiration and infallibility of the holy scriptures, by which we mean the 66 books of the Bible as originally given and its supreme authority in all matters of faith and conduct. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దైవ ప్రేరితమైన మరియు ఖచ్చితమైన పరిశుద్ధ లేఖనాలు అనగా బైబిల్లోని 66 పుస్తకాలు ప్రప్రదమైనవి, అంటే మూలమైనవి, దేవుడు ఇచ్చినటువంటి మూల గ్రంథాలు. అవి మన యొక్క విశ్వాసము మరియు సమస్త ప్రవర్తన అంతటి మీద సర్వాధికారము కలిగినవి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే ఆయన మాట్లాడే దేవుడు. గాడ్ ఇస్ అ గాడ్ హూ స్పీక్స్. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఎవరంటే మాట్లాడే దేవుడు అండి. ఎస్, చూడండి, చిన్న థాట్ ఇక్కడ రాయటం జరిగింది. ఫ్రమ్ సెల్ ఫోన్స్ టు డెల్ ప్యాడ్స్, from books to blogs, from newspapers to notepads, from iTunes to YouTubes, from magazines to movies, from televisions to Twitters, people want to know and to be known. ఇవన్నిట్లో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ ఇవన్నిట్లో మనం చూసేది ఏంటంటే మానవుని యొక్క ప్రయత్నం అంతా ఏంటో తెలుసా, కొత్తవి తెలుసుకోవాలని, తను ఇతరుల చేత తెలియబడాలి అనేటువంటి ఆకాంక్ష మనకి విపరీతంగా కనిపిస్తా ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఈ కమ్యూనికేషన్ అనే కెపాసిటీ ఎక్కడి నుండి వచ్చింది? మానవునికి తనలో ఉన్నటువంటి కొత్త వాటిని, ఆ ఇన్ఫర్మేషన్ ఇతరులకు పంచుకోవాలనేటువంటి జిజ్ఞాస. ఎస్, మ్యాన్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడినటువంటి వారముగా మనకి ఆ గుణ లక్షణం వచ్చింది. కాబట్టి క్రియేషన్ లో ఒకటి ఉంది అంటే
ఆ యొక్క కెపాసిటీ అనేది క్రియేటర్ లో లేకుండా మనలో రాదు ప్రియులారా. కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ కమ్యూనికేట్స్, హూ స్పీక్స్. ఆయన మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చూడండి, అక్కడ కావాలనే డిఫరెంట్ కలర్స్ తోటి ఆ యొక్క వర్డ్స్ ని హైలైట్ చేయడము జరిగింది. ఆ దినములో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ దినములో పితరులతో మాట్లాడాడు, ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలమందు మాట్లాడాడు, ఈ దినముల అంతమందు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడాడంట? నానా సమయాల్లో మాట్లాడాడు, నానా విధములుగా ఆయన మాట్లాడాడు. మన దేవుడు ఏదో స్టీరియో టైప్ గా ఒకే మెథడ్ యూజ్ చేయలేదు మాట్లాడటానికి. గాడ్ హ్యాస్ డిఫరెంట్ వేస్ టు కమ్యూనికేట్ హిమ్సెల్ఫ్. ఏ విధంగా దేవుడు తను మాట్లాడాడండి? ఆడిబుల్ వాయిస్ తో మాట్లాడాడు. పిలిచాడు, డైరెక్ట్ గా నోవా అని పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. దేవుడు ఆడిబుల్ వాయిస్ తోటి ఆయన మాట్లాడాడు. కళల ద్వారా మాట్లాడాడు. యాకోబు కళల ద్వారా ఆయనతో మాట్లాడాడు. యోసేపు కళల ద్వారా బయలుపరిచాడు. దానియేలుకి కళల ద్వారా ఆయన బయలుపరిచాడు. విజన్స్, దర్శనాల ద్వారా ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఏంజల్స్, దేవదూతులు ఆయన యొక్క ఉద్దేశాలని, సంగతులను బయలుపరిచాడు. ప్రాఫెట్స్, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. thus said the Lord, యెహోవా సెలవిచ్చినదేమనగా అని వారు దేవుని పక్షముగా మాట్లాడారు. గురుతుల ద్వారా మాట్లాడాడు. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథములో దేవుడు శరీరధారిగా మనుషులకు కనపడటం అనేది మనము చూస్తాం. గిద్యోను దగ్గర కానీ, అబ్రహాము దగ్గర కానీ, ఈ విధంగా కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే, ఇదిగో దేవుడే ఒక ఫార్మ్ ఆఫ్ బాడీలో మనుషులకి కనపడటం అనేది, మాట్లాడటం అనేది మనం చూస్తాం. యెహోవా దూత అని కూడా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క విజిటేషన్ ని మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తాం. యెహోవా దూత ఆ యొక్క మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై, అక్కడ కనుక చూస్తే నీ పేరేంటంటే నేను ఉన్నవాడును అని సెలవిచ్చాడు. అదే పేరు యేసుక్రీస్తు ప్రభు సువార్తలో ఐ యామ్ అని వాడటం మనము చూస్తాం. సో కాబట్టి అనేక రకాల విధాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అండ్ ఫైనల్ గా దేవుడు ఎలా మాట్లాడాడు? తన కుమారుని ద్వారా మాట్లాడాడు. రిటర్న్ వర్డ్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాలు. సో కాబట్టి పూర్వకాలమందు ఆయన మాట్లాడాడు, ఈ దినముల్లోనూ ఆయన మాట్లాడాడు. మన పితరులతోనూ ఆయన మాట్లాడాడు, మన ద్వారా ఆయన మాట్లాడాడు. ఆ సమయంలో నానా విధములుగా ఆయన మాట్లాడాడు, భక్తుల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు తన కుమారుని ద్వారా, ఆయన రాయబడినటువంటి వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుచు ఉన్నాడు. దాని అర్థము కళలు లేకపోతే దర్శనాలు లేవని కాదు. దాన్ని నేను 100% కొట్టివేయట్లేదు. అది దేవుని యొక్క వాక్యాన్ని నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు వాడేటటువంటి సూపర్ న్యాచురల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గా దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. బట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ న్యాచురల్ గా, సర్వసాధారణంగా మనం చూసినట్లయితే దేవుడు మనతో ఈ దినాల్లో ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. How wonderful it is to know that our God is a God who speaks to us. నీతో, నాతో, మనందరితో మాట్లాడాలని ఆశపడేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనేది ఎంత అద్భుతమైనటువంటి సంగతి. అంతేకాకుండా ఆయన మాట్లాడతాడు అంటే అల్టిమేట్ భావం ఏంటంటే ఆయన కమ్యూనికేట్ చేస్తాడు. గాడ్ కమ్యూనికేట్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. దేవుడు తన్ను తాను మనుషులకి బయలుపరచుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సో వాట్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్? మొట్టమొదటిది ద రెవల్యూషన్, డివైన్ రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత. దేవుడు ఏ విధంగా తను తాను మానవుడికి బయలుపరుచుకున్నాడు. రెండవది ఇన్స్పిరేషన్, ప్రేరణ. ఈ యొక్క లేఖనాలు అనేవి ఏ విధంగా వచ్చినాయి?
మన దాకా వచ్చినాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. ఇన్స్పిరేషన్. మూడవది నిర్ధారణ. ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రత్యక్షత అని, ఈ 66 పుస్తకాలు మాత్రమే దేవుని చేత ప్రేరేపించబడినని, దేవుని చేత మనకు అందించబడి అంటానికి నిర్ధారణ ఏంటి, వాలిడేషన్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. అండ్ ఫైనలీ అప్లికేషన్. ఏ విధంగా ఈ వాక్యము మన యొక్క వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. సో ఈ యొక్క హోల్ డాక్ట్రిన్ మొత్తం 4 మాటల్లో 4 హెడ్డింగ్స్ లో మనము ధ్యానించుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం చూసినంత ఇంట్రడక్షన్. రైట్. ఫస్ట్ వన్ is revelation, second one is inspiration, third one is validation, and fourth one is application. First thing, revelation అంటే ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అది డిస్కవరీనా, డిస్క్లోజరా? డిస్కవరీ అంటే ఏంటి? మానవుడు రీసెర్చ్ చేసి తన సొంత జ్ఞానంతో పరిశోధన చేసి కనుగొన్నటువంటి ఒక కొత్త సత్యం. డిస్క్లోజర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మనకి అర్థమయ్యేటటువంటి వెలుగులోనికి, లేకపోతే మనకి దాన్ని బయలుపరచడం. సో రివల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి ప్రత్యక్షత అనేది ఇస్ ఇట్ ఏ హ్యూమన్ డిస్కవరీ ఆర్ డివైన్ డిస్క్లోజర్? అది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యక్షత అనేటువంటి మాటకి 3 భాషల్లో, లాటిన్, హీబ్రూ, గ్రీక్ లో రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. లాటిన్ లో రెవలేర్ అనేటువంటి వర్డ్ ఉపయోగించబడింది. రెవలేర్ అంటే అర్థం ఏంటంటే టు రివీల్, అంటే ఇంతవరకు మనకు బహిర్గతము కానీ తెలియనటువంటి విషయాల్ని మనకు చూపించటము. అంటే చీకట్లో ఉంది, సడన్ గా దాని మీద ఒక వెలుగు వచ్చిందనుకోండి, కనపడినటువంటిది మనకు బయలుపరచబడటం. ఒక తెర వెనక ఉంది, ఆ తెర వెనక ఉన్నటువంటి దాన్ని, తెరను పక్కకు తీసి దాని వెనక ఏముందో మనకి చూపించడం లాంటిది. మనకి విగ్రహాలను ఆవిష్కరించేటప్పుడు రోడ్ల మీద విగ్రహాలు పెట్టి దాని వెనక ముసుగేస్తారు. ముసుగేసి విగ్రహాలు ఆవిష్కరించేటువంటి రోజున ఆ ముసుగును తీసేస్తారు. ముసుగు ఉన్నప్పుడు మనకి అక్కడ ఏదో విగ్రహం ఉంది అనేది కనిపిస్తుంది, కానీ అది ఎవరి విగ్రహము? కేసీఆర్ గారిదా, లేకపోతే వైఎస్ఆర్ గారిదా, లేకపోతే ఎన్టీఆర్ గారిదా, లేకపోతే ఇంకొక స్వాతంత్ర సమరయోధుడిదా? ఎవరిదా విగ్రహం అనేది మనకు తెలియదు. బట్ ఏదో ఒక స్టాచ్యూ ఉందని మాత్రం తెలుసు, ఎందుకంటే దాని మీద ముసుగున్నది. ఆ ముసుగును తీసేయటమే అన్కవర్, అన్వెయిల్. అన్వెయిల్ అంటే ముసుగును తీసివేయటం. కార్లు ఉంటాయి, దాని మీద కవర్ వేసి పెడతాం. ఆ కవర్ వేసి పెట్టినప్పుడు లోపల ఒక కారు ఉంది అని మనకు తెలుస్తుంది, కానీ దాని కంపెనీ ఏంటి, దాని కలర్ ఏంటి, దాని యొక్క బ్రాండ్, ఈ డీటెయిల్స్ ఏవి మనకు తెలియదు. బట్ ఎందుకంటే అది ముసుగు వేయబడి ఉంది. రివల్యూషన్ అన్నప్పుడు అర్థం అంటే టు అన్వెయిల్, అన్కవర్, దాని మీద ఉన్నటువంటి కవర్ ని తీసివేయటము. ఎప్పుడైతే దాని మీద ఉన్నటువంటి కవర్ తీసివేయబడిందో దాన్ని స్పష్టముగా మనము చూడగలుగుతాము. దేవుని గురించినటువంటి విషయం కూడా మానవుడు తన సొంత జ్ఞానంతో దేవుణ్ణి కనుగొనలేదు, దేవుని గురించిన సత్యాన్ని కనిపెట్టలేదు. నిజానికి ఆ పని మానవుడు చేయలేడు కూడా. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడే తన గురించి తాను బయలుపరుచుకున్నాడు. సో దైవత్వం మీద ఉన్నటువంటి ఆ సరిగా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి దేవుడు ఆయన ఒక తెరను పక్కకు తీసినట్లుగా తను తాను మానవునికి ప్రత్యక్షపరచుకోవటం అనేది ప్రారంభించాడు. కాబట్టి ఇది హ్యూమన్ డిస్కవరీ కాదు, కానీ దైవ ప్రత్యక్షత మాత్రమే అనేది మనకు అర్థమవుతా ఉంది. రెవల్యూషన్ అంటే ఏంటి? ఇల్యూమినేషన్ అంటే ఏంటి? వెలిగింపు. రెవల్యూషన్ అంటే ఏంటంటే ఆ కారు మీద ఉన్నటువంటి ముసుగు తీసేయటం. కారు మీద ఉన్నటువంటి ఆ తెర లేకపోతే ఆ కవర్ తీసేసినప్పుడు కారు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి నేను కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటే ఆ కారు మీద ఉన్నటువంటి ఆ యొక్క కవర్ తీసేసినా గానీ ఆ కారు నేను చూడలేను.
అంటే ఏం జరిగింది? జాగ్రత్తగా వినండి. రెవల్యూషన్ అనేది జరిగింది. కారు క్లియర్ గానే ఉంది ఇప్పుడు, దాని మీద ముసుగేమి లేదు. కానీ ప్రాబ్లం నాతోటి ఇప్పుడు, నేను దాన్ని చూడలేని స్థితిలో, దాన్ని యొక్క డీటెయిల్స్ అన్నిటిని గ్రహించలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా యొక్క ముఖం మీద ముసుగుంది, నా కళ్ళు గంతలు కట్టబడ్డాయి, అంటే చూడలేని స్థితిలో నేను ఉన్నాను. ఇల్యూమినేషన్ అంటే అర్థం ఏంటంటే మనము చూడగలిగేటువంటి స్థితిలోనికి, వెలిగింపులోనికి రావడం. బైబిల్ చాలా మందికి ఇచ్చి చదవమంటే వాళ్ళు చదివి నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్తారు. అవిశ్వాసం, ప్రత్యేకంగా ప్రభుని ఎరగినటువంటి వారు. ఎందుకో తెలుసా? ప్రత్యక్షపరచబడినటువంటి దైవ వాక్యం 66 పుస్తకాలు వాళ్ళ చేతిలో ఉన్నా కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యమును గ్రహించేటటువంటి వెలిగింపు అనేది వారికి లేదు. కళ్ళు మూయబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి, అండర్స్టాండింగ్ అనేది వారికి లేదు అని అర్థం. సో కాబట్టి రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఆ యొక్క దేవుని గురించినటువంటి సత్యము మనకు బయలుపరచబడుట. వెలిగింపు, ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే బయలుపరచినటువంటి ఆ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళటము. అందుకనే భక్తులు ప్రార్థన చేసినట్లుగా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య సంగతులను గ్రహించినట్లు నా కన్నులు తెరువు, ఓపెన్ మై ఐస్ అన్న. ఓపెనింగ్ ద ఐస్ అనేది, ఆ అండర్స్టాండింగ్ ఇవ్వడం అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. కాబట్టి మనము రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తను తాను బయలుపరచుకోవాల్సి వచ్చింది? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. మనము దేవుణ్ణి గ్రహించలేమా? తెలుసుకోలేమా? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్? మనం ఆల్రెడీ చూసాము, ప్రత్యక్షత అనేది మానవుడు కనుగొన్నటువంటి డిస్కవరీ కాదు ఇది. మానవుడు కనుగొన్నటువంటి ఇన్నోవేషన్ కూడా కాదు ఇది. మానవుడు వెతుకులాడి కనిపెట్టినటువంటి దేవుని గురించినటువంటి కొత్త విషయం కాదు ఇది. దేవుడే తన్ను తాను మానవునికి బయలుపరచుకోవటము. ఎందుకు ఆ యొక్క పరిస్థితి? 2 కారణాలు ఉన్నాయి. ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్. మొట్టమొదటి కారణం ఏంటంటే అవర్ ఫైనెట్నెస్. మనము పరిమితి కలిగినటువంటి వారము, మన దేవుడు అపరిమితుడు. అవర్ గాడ్ ఈస్ ఇన్ఫైనైట్ అండ్ we are finite. ఆ అపరిమితమైనటువంటి, అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి పరిమితి కలిగినటువంటి మానవులుగా, పరిమితి జ్ఞానము కలిగినటువంటి వారిగా, పరిమితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారముగా, ఎంతో లిమిటెడ్ అండర్స్టాండింగ్, లిమిటెడ్ కాంప్రహెన్షన్, లిమిటెడ్ ఫ్యాథమ్నెస్ కలిగినటువంటి నీవు నేను గ్రహించలేము. అందుకనే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? మన దేవుడు ఎవరై అంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన వసించుచున్నవాడు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 మనం చూస్తాం. ఎవడును ఎన్నడను దేవుణ్ణి చూడలేడు, ఎవడును ఎన్నడను దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించలేడు. బికాస్ వీఆర్ ఫైనైట్ పీపుల్. అందుకనే అనంతుడైన దేవునికి, పరిమితి కలిగిన మానవునికి మధ్య అంతరం అనంతం. మళ్ళీ చదువుతున్నాను, చాలా మంచి మాట ఇది. అనంతుడైన దేవునికి, పరిమితి కలిగిన మానవునికి మధ్య ఉన్నటువంటి అంతరం, గ్యాప్ అనేది అనంతము, అది ఇన్ఫైనైట్ ఉంది. కావున అనంతుడైన దేవుడే ఆ అంతరాన్ని పూడ్చాలి, ఆ అంతరాన్ని దాటి మన దగ్గరికి రావాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, వాటికి మీకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. We can't even think of him.
బికాస్ గాడ్ ఈజ్ సచ్ ఆసమ్ గాడ్ అండ్ ఇన్ఫైనైట్ గాడ్. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 29:29లో మిస్టరీస్ బిలాంగ్స్ టు ద లార్డ్, మర్మాలు అనేవి అవి దేవునికి చెందినవి, ఆయన ఎంతవరకు బయలుపరిచాడో అంతవరకే మనం అర్థం చేసుకోగలము అంటాడు. అంటే అనంతుడైన దేవుణ్ణి అంతా అర్థం చేసుకోలేము. చాలా ప్రాముఖ్యమైనవి మాటలు, జాగ్రత్తగా మనం వినాలి. అనంతుడైన దేవుణ్ణి మనం అంతా అర్థం చేసుకోలేము. ఆయన తనను గూర్చి బయలుపరిచినంత మట్టుకు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. దేవుని గురించి మనము అంతా అర్థం చేసుకోలేము కాబట్టి మనం ఎంత అర్థం చేసుకోగలమో ఆ అంత అయినా సరే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దానికి మన ఊహల్ని యాడ్ చేయకూడదు, మనం అనుకున్నటువంటి సపోజిషన్స్ ని కలపకూడదు. ఆ అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగినటువంటి నీవు నేను అనంతముగా అర్థం చేసుకోలేము, అంతా అర్థం చేసుకోలేము కూడా. అయినప్పటికీ దేవుడు మనం ఎంత ఆయన గురించి అర్థం చేసుకుంటే సరిపోతుందో అంత ఆయనే తన గురించి బయలుపరిచాడు. కాబట్టి నీవు నేను మనము చేయవలసింది ఏంటంటే ఆయన ఏ విధముగా ఏమై ఉన్నాడని మనకు బయలుపరుచుకున్నాడో దాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? ఎందుకు దైవ ప్రత్యక్షత అనేది అవసరమైంది? రెండవ కారణం ఏంటంటే అవర్ ఫాలెన్నెస్, మన పడిన స్థితి. పాపాలను బట్టి మానవుడు గుడ్డివాడైపోయాడు, దేవుణ్ణి గ్రహించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకనే 2 Corinthians 4:4లో మనం చూస్తాము, సువార్త మహిమ యొక్క వెలుగు వారి మీద ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసైనటువంటి వారి మనోనేత్రములకు ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేస్తున్నది. బికాస్ ఆఫ్ అవర్ ఫాలెన్నెస్ we lost our sight of God. దేవుణ్ణి గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాం, గుడ్డివారం అయిపోయాం. అందుకని అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కూడా పౌలు అంటాడు, దేవుని గురించినటువంటి తడువులాట మానవుడు చేస్తా ఉన్నాడట. తడువులాడి కనుగొందురేమో అని రాస్తాడు. దేవుడి గురించినటువంటి తడువులాటలోకి ఎందుకు మానవుడు వెళ్ళిపోయాడండి? గుడ్డివాడైపోయాడు. ఏ గుడ్డితనం ఇది? ఇట్ ఈస్ అబౌట్ ద అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. అంతేకాదు, నేరుగా మాట్లాడగలిగినటువంటి సంబంధము దేవునితో తెగిపోయింది పాపం వల్ల. మనం ఆల్రెడీ చూసాం, దేవుడు నేరుగా మాట్లాడేవాడు ఆదాము హవ్వలతోటి. ఎప్పుడు? వారు పడని స్థితిలో ఉన్నప్పుడు, పాపము వారి జీవితంలోకి రాని స్థితిలో ఉన్నప్పుడు, బిఫోర్ ఫాల్ దేవునితో వారు డైరెక్ట్ గా మాట్లాడగలిగేవారు. దేవుడు కూడా డైరెక్ట్ గా వారితో మాట్లాడాడు. పాపం అనేది మానవునితో మనము నేరుగా మాట్లాడేటువంటి సంబంధాన్ని తెంపివేసింది. అంతేకాదు, ఆ పాపము మానవుని యొక్క జీవితాల్లోనికి తీసుకొచ్చినటువంటి మార్పు గనక చూసినట్లయితే ఎఫెసీ 4:18లో పౌలు అద్భుతంగా రాస్తాడు, అంధకారమైనటువంటి మనస్సు వచ్చిందట, హృదయము కాఠిన్యమైపోయిందట, అజ్ఞానము అలుముకుందంట మానవుని. అంతేకాకుండా రోమాపత్రికలో అంటాడు, దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరిచినటువంటి స్థితి. అంతేకాకుండా మానవుడు తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని దేవుడు బయలుపరిచిన సత్యాన్ని సైతము తృణీకరించేటటువంటి హృదయ కాఠిన్యము, హృదయ అంధకారం అనేది మానవునికి వచ్చేసింది. కాబట్టి మనము ఎందుకు దేవుడు తను తాను బయలుపరచుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది అనేది మనం ధ్యానిస్తున్నాం. దేర్ ఆర్ 2 ప్రైమరీ రీజన్స్. మొట్టమొదటి రీజన్ ఏంటంటే మనము పరిమితి కలిగిన వారము, దేవుడు అనంతుడు. ఆ అనంతుడైన దేవుణ్ణి మనము పరిమితి కలిగినటువంటి స్థితితో అర్థం చేసుకోలేము. కాబట్టి ఆ అనంతుడైన దేవుడే తను ఏమై ఉన్నాడో మనము గ్రహించగలిగినటువంటి స్థితిలోనికి మనకి బయలుపరిచాడు. రెండవది,
ఎందుకు దేవుడే తను తాను అనేక విధాలుగా బయలుపరచుకోవాల్సి వచ్చిందంటే, మనం పడిపోయిన వారుగా ఉన్నాం. పాపము, సిన్. ఈ పాపమును బట్టి మన యొక్క జీవితంలో అన్ని ఏరియాస్ లో మనం దేవుడికి దూరం అయిపోయాం. గ్రహింపు పోగొట్టుకున్నాం, గుడ్డివారం అయిపోయాం, సంబంధం తెగిపోయింది, మన యొక్క మనస్సు అంధకారం అయిపోయింది, హృదయం అజ్ఞానంతో నిండిపోయింది, హృదయం కాఠిన్యం అయిపోయింది. కాబట్టి దేవుడు తానే మనకి తను తాను ఏమై ఉన్నాడో పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్. మరి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు, మంచిదే. ఏ విధంగా తను తాను దేవుడు బయలుపరుచుకున్నాడు మానవునికి? దేర్ ఆర్ 2 types ఆఫ్ రెవల్యూషన్స్. మొట్టమొదటిది న్యాచురల్ రెవల్యూషన్ అన్నారు. సాధారణమైనటువంటి ప్రత్యక్షత. ఇది సాధారణమైన ప్రత్యక్షతని జనరల్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఈ జనరల్ రెవల్యూషన్ ఈజ్ జనరల్ విత్ రెస్పెక్ట్ టు ద కంటెంట్ అండ్ ద ఆడియన్స్. అంటే దేవుడు ఏమి బయలుపరిచాడో అందరికీ బయలుపరిచాడు, ఒక్కటే బయలుపరిచాడు అని అర్థం. దాన్ని జనరల్ అంటారు. జనరల్ గా అంటే అందరికీ అని. ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు. ఎవరో చెప్పాడు? అందరికీ చెప్పాడు. సో ఒకే విషయాన్ని అందరికీ ఒకే విధముగా బయలుపరిచినటువంటి ఈ యొక్క ప్రత్యక్షతను ఏమన్నామంటే న్యాచురల్ ఆర్ జనరల్ రెవల్యూషన్ అన్నారు. ఏ విధముగా దేవుడు అందరికీ ఒకే విధముగా ఆయన గురించినటువంటి సత్యాన్ని బయలుపరిచాడు? సృష్టి ద్వారా. మొట్టమొదటి సృష్టి ద్వారా. దాన్ని ఏమంటామంటే కాస్మోస్ అన్నారు. మనకు తెలుసు కదా, 19వ కీర్తన 1వ వచనం అని చెప్తుంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. వాటికి భాషలు లేవు, వాటికి మాటలు లేవు, అయినా కానీ అవి ప్రచురపరుస్తూనే ఉన్నాయి. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త యొక్క గొప్పతనం మనకు తెలుస్తా ఉంది. అందుకనే దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన దేవత్వము, ఆయన నిత్య శక్తి, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని ఆలోచించటం ద్వారా మనకు తేటతెల్లమవుతా ఉంది అని రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు రాశారు. జగదుత్పత్తి మొదలుకొని దేవుని యొక్క అదృశ్య లక్షణాలు దృశ్యముగా కనబడుతున్నటువంటి సృష్టిలో మనకి తేటతెల్లమవుతా ఉన్నాయి. కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మనకి ఫిజిక్స్ లో మనకు తెలుసు. సృష్టి ఉంది అంటే దాని వెనుక ఒక కారణం ఉండాలి. ఎఫెక్ట్ అనేది సృష్టి ఉనికి అయితే దాని వెనుక కారణం ఏంటి? క్రియేషన్ ఉంది. ఆ క్రియేషన్ ఉంది అంటే దాన్ని సృష్టించిన క్రియేటర్ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ఉనికిని, తన గొప్పతనాన్ని, తన జ్ఞానాన్ని, తన అపరిమితమైనటువంటి శక్తిని మానవునికి బయలుపరచాలనుకున్నాడు. ఏ విధంగా అంటే మానవునికి గ్రహించగలిగిన సామర్థ్యాన్ని, ఆలోచించగలిగినటువంటి శక్తిని, ప్రశ్నించుకొని రీజనింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పెట్టి ఇంత అద్భుతమైనటువంటి సువిశాలమైనటువంటి ఈ యొక్క విశ్వం ఉంది అంటే ఆ విశ్వంలో ఉన్నటువంటి వాటన్నిటినీ ఆలోచిస్తా ఉన్నప్పుడు, వాటి కాంప్లెక్స్ డిజైన్ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఆహా, దేవుడు ఎంత జ్ఞాని, దేవుడు ఎంత సర్వశక్తి గలవాడు, ఆయన అద్భుతమైనటువంటి డిజైనర్, ఆయన వండర్ఫుల్ క్రియేటర్ అని ఆ సృష్టిని చూసి మానవుడు గ్రహించాలనుకున్నాడు. So God revealed himself in the creation. Secondly, natural గా, జనరల్ గా అందరికీ ఒకే విధముగా దేవుడు బయలుపరుచుకున్నటువంటి దైవత్వపు యొక్క లక్షణాలు, దేవుని గురించినటువంటి సత్యము. మొట్టమొదటిది కాస్మోస్, సృష్టిలో అయితే. రెండోది కాన్షియన్స్. కాన్షియన్స్ అంటే దేవుని యొక్క సృష్టి అంతటిలో మానవుని సృష్టి అతి ప్రత్యేకమైనది. అంత ప్రత్యేకంగా దేవుడు మానవుని చేస్తాడు. మానవునికి దేవుడు మనస్సాక్షినిచ్చాడు.
కాన్షియన్స్. అంతేకాకుండా మానవుడిలో నైతికత అనే దాన్ని పెట్టాడు. గుణశీలత అనేది ఉంది. ఇది రైట్, ఇది రాంగ్ అని వివేచించగలిగినటువంటి సామర్థ్యం మానవుడిలో ఉంది. ఇప్పుడు ఈ కాన్షియన్స్ లో ఆ విధమైనటువంటి శీలం గాని, వ్యక్తిత్వము గాని, వివేచించగలిగినటువంటి సామర్థ్యము కానీ మానవుడిలో ఉంది అంటే మానవుడు సృష్టించినటువంటి సృష్టికర్తలో ఉన్నటువంటి నైతికమైనటువంటి గుణ లక్షణాలు ఎంత గొప్పవి అనేవి అర్థం చేసుకోవాలి. దాన్ని మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు. మొరాలిటీ అనేది ఉంది, మోరల్ లా ఉంది అంటే మోరల్ లా గివర్ కావాలి కదా. సృష్టి ఉంది అంటే సృష్టిని చేసిన వ్యక్తి కావాలి కదా. సృష్టి యొక్క గొప్పతనము సృష్టిని చేసిన వారి గొప్పతనాన్ని తెలియజేస్తా ఉంది. That is revelation. God revealed himself generally in the creation and in the conscience. Second thing is a special revelation. దేవుడు తను తాను ప్రత్యేకమైన రీతిలో ఆయన బయలుపరుచుకున్నాడు. ప్రత్యేకంగా అన్నప్పుడు స్పెషల్ విత్ రెస్పెక్ట్ టు కంటెంట్ అండ్ ఆడియన్స్. అంటే ఆయా సందర్భాల్లో అనేక రీతులుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పర్పస్ కోసము ఒక్కొక్క మెసేజ్ తోటి దేవుడు నానా విధములుగా నానా సమయంలో దేవుడు తను బయలుపరుచుకున్నాడు. ఇట్ ఈస్ అ స్పెషల్ రెవల్యూషన్, డిఫరెంట్ వేస్ టు డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ బోత్. దేవుడు నానా సమయంలో నానా విధములుగా నానా రకాలైనటువంటి ప్రజలకి ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు. ఈ యొక్క ప్రత్యక్షతను ఏమన్నామంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు క్రియాశీలకముగా లేకపోతే ప్రోగ్రెసివ్ గా క్రమక్రమముగా మానవుడికి తను ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు. అది కన్నా మొదటి అధ్యాయం చూసినప్పుడు మన దేవుడు సృష్టికర్త అనేది తెలుస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి కనుక మనం చూసినట్లయితే ఆయన పాపమును సహించలేని దేవుడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చాడు, జలప్రళయాన్ని పంపించాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఆయన మానవులతో నిబంధనలు చేసే దేవుడు అని చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఆయన ఆరాధించబడే దేవుడు అని చూస్తాం. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే ఆయన మానవునికి రాజుగా ఉండి ఆయన పరిపాలించేవాడు అని చూస్తాం. అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ మనము ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ జెనసిస్ ఫస్ట్ పేజ్ నుంచి మనం వెళుతూ వస్తా ఉండే కొలది ఏమవుతుందంటే దేవుని గురించి ఒక తెర తర్వాత ఒకటి అది ఓపెన్ అవుతూ మనకి దేవుని గురించినటువంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది ఆ దినాల్లో మానవుడు బయలుపరుచుకున్నాడు. ఇప్పుడైతే మనకి 66 పుస్తకాలు ఒకేసారి చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఎవరన్నది మనము యాజ్ అ హోల్ గా చూడగలుగుతున్నాం. వెనక్కి 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. కానీ ఒక్కసారి నోవాహుని గురించి ఆలోచించండి, హనోకుని గురించి ఆలోచించండి, అబ్రహాము గురించి ఆలోచించండి. వాళ్ళకు దేవుని గురించి ఎంతవరకు తెలుసు? కొంతే తెలుసు. ఆ తెలిసిందే వాళ్ళు పట్టుకున్నారు, దాన్ని వెంబడించారు. దావీదు దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం, సొలొమోను తర్వాత ఇంకొంచెము, అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో మోషే ద్వారా కొన్ని, ఈ విధంగా దేవుడు ప్రోగ్రెసివ్ గా ఆ సీనాయి కొండ మీద ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా, ప్రత్యక్ష గుడారాన్ని ఇవ్వడం ద్వారా, యాజకత్వాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు తను ఏమై ఉంటా ఉన్నాడో ప్రోగ్రెసివ్ గా బయలుపరుచుకుంటూ నానా విధాలుగా ఆయన వచ్చాడు. నా ఇప్పుడైతే దేవుడు ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడంటే అగైన్ 2 బేసిక్ థింగ్స్: ఇన్కార్నేటెడ్ వర్డ్ అండ్ ఇన్స్పైర్డ్ వర్డ్. ఈ స్లైడ్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2 sets of 2 words మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. న్యాచురల్ రెవల్యూషన్ లో కాస్మోస్, కాన్షియన్స్, సృష్టి అండ్ మానవుని యొక్క మనస్సాక్షి. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్, మోరల్ ఆర్గ్యుమెంట్. స్పెషల్ రెవల్యూషన్ చూసినప్పుడు పాత నిబంధన గ్రంథములో లేకపోతే ఆ దినము మన యొక్క పితరుల కాలంలో దేవుడు ప్రోగ్రెసివ్ గా తన గురించి బయలుపరుచుకుంటూ వచ్చాడని చూస్తాం. ఈ దినముల అంతమందు అయితే దేవుడు ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడండి?
ఇన్కార్నేటెడ్ వర్డ్ అంటే ఏంటి? ఆదియందు ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చారు. వచ్చింది అంటలేదు నేను, వచ్చారు. ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ద వర్డ్ ఈస్ గాడ్. దేవుని వాక్యము అను నామము గలవాడు అని ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతా ఉంది. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అనేది ఇట్స్ అ టైటిల్ టు జీసస్ క్రైస్ట్. వాక్యం అనే ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభు అని పెట్టండి. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను. ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. ఆ యేసుక్రీస్తు దేవుడై ఉండెను. బికాజ్ ద వర్డ్ ఈస్ ద టైటిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఈ వాక్యము శరీరధారిగా మన మధ్యకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, చూడండి, యోహాను అంటున్నాడు, ఎవడును ఎన్నడను తండ్రిని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని మనకు బయలుపరచెను. కొలస్సీలు అంటాడు కదా, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, పరిపూర్ణత అంతా శరీరముగా క్రీస్తునందు నివసించెను. సో యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఎవరు యేసు క్రీస్తు ప్రభు? ద ఇన్కార్నేటెడ్ వర్డ్, శరీరధారి అయినటువంటి వాక్యము. బాడీ ఫామ్ లో ఉన్న, బాడీ ఫామ్ లో మనకు బయలుపరుచుకున్నటువంటి దేవుడు. రెండవదిగా ఆయన ఏ విధంగా మనకు బయలుపరుచున్నాడంటే ఇన్స్పైర్డ్ వర్డ్, ద హోలీ బైబుల్. బాడీలీ ఫామ్ లో యేసు క్రీస్తు ప్రభువుగా మనకి బయలుపరుచుకుని తండ్రిని కనపరిచినటువంటి క్రీస్తు ప్రభు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అయితే, బుక్ ఫామ్ లో కూడా ఆయన బయలుపరుచుకున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ ద బాడీ ఫామ్ బట్ ఆల్సో ఇన్ ద బుక్ ఫామ్. దాని ఏమన్నామంటే ఇన్స్పైర్డ్ వర్డ్. ఇన్స్పైర్డ్ వర్డ్, దైవ ప్రేరితమైనటువంటి జీవ గ్రంథము. ఆయన యొక్క లేఖనాల ద్వారా. గాడ్ బర్న్, గాడ్ బ్రీద్. దైవావేశం అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ఊపిరి అని అర్థం. సో ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్ చూసాం. ఎందుకు దేవుడు తను ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది? దానికి రెండు కారణాలు చూసాం. మొట్టమొదటి ఏంటంటే మన యొక్క పరిమితి, అవర్ ఫైనెట్నెస్. రెండవది మన యొక్క పడిన స్థితి, అవర్ ఫాలెన్నెస్. అలాంటి పడిన స్థితిలో పరిమితి కలిగినటువంటి మానవుని కటాక్షించి దేవుడు తను బయలుపరచుకోవడం స్టార్ట్ చేశాడు. ఏ విధంగా బయలుపరుచుకున్నాడు దేవుడు? రెండు కేటగిరీస్ లో చూస్తున్నాం మనం. ఒకటేమో న్యాచురల్ రెవల్యూషన్ ఆర్ జనరల్ రెవల్యూషన్, జనరల్ గా అందరికీ ఒకే విధముగా. రెండవది స్పెషల్ రెవల్యూషన్. న్యాచురల్ రెవల్యూషన్ అన్నప్పుడు దేవుడు సృష్టి ద్వారా బయలుపరుచుకున్నాడు, మనస్సాక్షి ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు, కాస్మోస్ అండ్ కాన్షియన్స్. స్పెషల్ రెవల్యూషన్ అన్నప్పుడు దేవుడు స్పెషల్ గానే బయలుపరుచుకున్నాడు, డిఫరెంట్ గా, డిఫరెంట్ వేస్ టు డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ టైమ్స్. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ప్రోగ్రెసివ్ గా ఉంది. అదే ఈ దినాల అంతమందు మనకైతే దేవుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఒకటి, శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభువే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణమైన ప్రత్యక్షత. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని చెప్పేశారు ప్రభు. తండ్రియు నేను ఏకమై ఉన్నాము. ఎందుకంటే తండ్రిని బయలుపరిచినటువంటి వాడు ప్రభు. అంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత శరీరంలో క్రీస్తు ప్రభుగా ఈ లోకంలో మనకి ప్రత్యక్షపరుచుకున్నారు. మరి శరీరముగా మన ముందు ఇప్పుడు క్రీస్తు ప్రభు లేడు కదా, మనకి మరి ప్రత్యక్షత లేదా, మనం దాన్ని గ్రహించలేమా అని నీవు నేను అనకుండా, ఆ బాడీలీ ఫామ్ లో ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు బుక్ ఫామ్ లో ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ద ఇన్కార్నేటెడ్ వర్డ్ అండ్ ద ఇన్స్పైర్డ్ వర్డ్, ద హోలీ బైబుల్.
కాబట్టి దేవుని యొక్క వాక్యము అని పిలువబడుతున్నటువంటి ఈ 66 పుస్తకాల యొక్క జీవ గ్రంథము ఏదైతే ఉందో అది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత.